say person, నేను వ్యక్తి అని చెప్తున్నానంటే, I'm not only saying that they about the hand and eyes and legs. వ్యక్తి అని అంటే మనకలాగా రెండు చేతులు రెండు కాళ్ళు ఇలాంటి దేహము శరీరము అది కాదు. No, only I'm not saying only that. కేవలం అది మాత్రమే నేను చెప్పట్లేదండి. I am saying that Holy Spirit has some personality. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంది. How you have some personality in your life, ఒక వ్యక్తివిగా నీకు ఎలా వ్యక్తిత్వము ఉన్నదో, same way the Holy Spirit has personality. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తిగా ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉన్నది. See, it is easy for us to see Father God as a person. ఇప్పుడు తండ్రి అయిన దేవుని మనం ఒక వ్యక్తిగా మనం చూడటం చాలా సులభం. Because in the Old Testament we read that Moses saw God face to face. ఎందుకు అనంటే ఆ పాత నిబంధన గ్రంథంలో మోషే లాంటి వ్యక్తి ముఖాముఖిగా ఆ తండ్రితో మాట్లాడిన అనుభవాలు. And Father God speaks to the people. మరియు తండ్రి అయిన దేవుడు ప్రజలతో మాట్లాడాడు. So when we think of the Father God, we could imagine him as a person. కాబట్టి తండ్రిని చూసినప్పుడు తండ్రి ఎవరో మనం ఊహించగలం. And we can easily imagine Jesus as a person. అదే విధముగా యేసయ్యను కూడా వ్యక్తిగా మనము అర్థం చేసుకోగలం. Because he came as a human being and he lived on this earth. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆయన జీవించాడు. So we can easily imagine like that. కాబట్టి వాళ్ళని వ్యక్తులుగా చూడటం చాలా సులభం. When we think of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచించినప్పుడు, we always think like, oh, spirit, some kind of wind, some kind of thing only we used to think. పరిశుద్ధాత్ముడు అనగానే మనకి ఒక బలమైన గాలి, అగ్ని నాలుకల వంటి ఈ శక్తిపరమైనటువంటిది మాత్రమే గుర్తొస్తుంది. Holy Spirit is co-equal with Father God and Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితో సమానుడు, యేసుక్రీస్తుతో సమానమైన వ్యక్తి అయి ఉన్నాడు. Because we say Father, Jesus and the Holy Spirit is not a third person. The Holy Spirit is not lower than Father and Jesus. అంటే మనము తండ్రి కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అనగా ఆయన ఒక శక్తి, ఆయన వీరితో సమానుడు కాదు, ఆయన జస్ట్ ఏదో ఒక వస్తాడు వెళ్తాడు అలాంటిది కాదండి. It is the work of the Holy Spirit. That's why he came in the third place. That's all. చూడండి, అది పరిశుద్ధాత్మ దేవుని కార్యము కనుక ఆయన అలా వచ్చి క్రియ చేస్తూ ఉన్నాడు. See, in the Old Testament, చూడండి పాత నిబంధన గ్రంథములో you can see Father God everywhere. ఎక్కడ చూసినా తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా యెహోవాగా. So it's a dispensation of Father. అంటే అది ఆ తండ్రిని గూర్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటిదిగా తెలియజేయబడింది. Yugam, no? Dispensation. Yugam means he was the control. He was controlling everything. ఆ యొక్క పాత నిబంధన కాలంలో తండ్రి యొక్క ఒక తండ్రిని ఎక్కువగా చూపించడం జరిగింది. In the gospel time, కానీ సువార్తల కాలంలో it's a dispensation of Jesus Christ. తండ్రి యొక్క కుమారుని యొక్క పాత్రను మనం అక్కడ చూస్తాం. Speaking, but you know, when I say the dispensation of Father, Jesus and the Holy Spirit also together doing everything, but the Father God will be prominent. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో తండ్రి మనకంతగా కనబడినప్పటికీ కూడా కుమారుడు పరిశుద్ధాత్ముడు లేడని కాదు, వాళ్ళతో పాటు తండ్రిని మరి ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది. And in the time of gospel, Jesus Christ. సువార్తల కాలంలో చూస్తే యేసుక్రీస్తుని ఎక్కువగా చూపించడం జరిగింది. But as yesterday, as Ezekiel said, Jesus didn't do anything without the Father. అయితే నిన్న దినాన ఎజ్కేల్ గారు కూడా చెప్పారు, తండ్రి తెలియకుండా, తండ్రి లేకుండా యేసుక్రీస్తు ఏది కూడా చేయలేదు. And Jesus didn't do his ministry or didn't live his life without the help of the Holy Spirit. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకుండా కూడా యేసు ప్రభువారు పరిచర్య చేయలేదు. He needed the Holy Spirit to fulfill his mission on this earth. ఈ భూమి మీద తన యొక్క సేవని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకున్నాడు. So the dispensation of Jesus Christ. కాబట్టి ఆ సమయంలో ఆ కుమారుని యొక్క పాత్ర అది కనబరచబడింది. In what dispensation we are living? మనము నివసిస్తున్నటువంటి ఈ యొక్క కాలంలో we are living in the dispensation of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ కాలములో యుగములో ఉంటూ ఉన్నాం. The Holy Spirit want to manifest himself 100% through each and every one of us. 100% పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరిని కూడా ఆయన దర్శించాలని కనబరచాలని కోరుతూ ఉన్నాడు. But only one thing is needed. అయితే ఒకటి మనకు అవసరమయ్యున్నది. You must know him. ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి. Unless you know him, నీవు ఆయన ఎరిగేంత వరకు కూడా he cannot fully take control of your life. ఆయన నీ జీవితాన్ని సంపూర్ణంగా తన స్వాధీనంలోకి తీసుకురాలేడు. Today ఈ రోజు the Holy Spirit God wants to
take full control of your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని సంపూర్ణంగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నాడు. Today your grip on your life, your control over your life is going to be broken. ఈ రోజు నిన్ను ఏదైతే పట్టుకుని ఉందో, ఏదైతే బంధించి ఉందో దాన్ని ఆయన విరగగొట్టి తన స్వాధీనంలోకి నిన్ను తీసుకోబోతూ You ఉన్నాడు. are going to leave your grip. నిన్ను పట్టుకున్నటువంటి గ్రిప్ ని ఈ రోజు The విడిచిపెట్టబోతున్నావు. Holy Spirit is going to take that grip. Amen. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వాధీనములోనికి తీసుకోబోతూ That ఉన్నాడు. is the burden of the Holy Spirit today. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క భారము అదే. What the world need today? ఈ రోజు లోకానికి ఏం కావాలి? అసలు లోకం ఎలా ఉంది? The world need the Holy Ghost possessed people. ఈ లోకానికి ఎవరు కావాలో తెలుసా? పరిశుద్ధాత్మతో నిండిన వారు, వశపరచబడిన వారు The కావాలి. whole world is under the darkness. లోకమంతా కూడా అంధకారములో ఉంచి ఉన్నది. But you are the light for this world. కానీ ఈ లోకమునకు నీవే వెలుగై ఉన్నావు. You are the light for this world. నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు. How much the darkness increases, ఎంతగా ఈ చీకటి ప్రబలుతూ ఉందో that much your glory and my glory is going to increase. అంతగా నీ That was the demon possessed person. అది ఒక దురాత్మతో పీడింపబడుతూ ఉన్న వ్యక్తి జీవితం. Who can deliver the demon, such kind of demon possessed person? అలాంటి భయంకరమైనటువంటి ఆ దురాత్మల పీడితుడిని ఎవరు స్వస్థత విడుదల Only చేయగలరు? a Holy Ghost possessed person can deliver the demon possessed person. అలాంటి దురాత్మల చేత పట్టబడిన వ్యక్తిని కేవలం పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి మాత్రమే విడుదల చేయగలడు. The Jesus was filled with the power of the Holy Spirit. ఈ యేసయ్య పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు. Jesus didn't come to this world with divinity. ఈ లోకములోనికి దేవుడు కేవలం దైవత్వంతో మాత్రమే రాలేదండి. No, he didn't come with the divinity. He came as a human being. ఆయన దైవత్వంతో కాదు, మానవత్వంతో ఆయన లోకానికి He వచ్చాడు. delivered the demon possessed man by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యొక్క దురాత్మ పీడితుడిని విడుదల చేశాడు. He was possessed. Jesus was possessed by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా వశపరచబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. Amen. Because Jesus knew the Holy Spirit is a person. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అయి ఉన్నాడన్న విషయం యేసయ్యకు తెలుసు. Holy Spirit knows Jesus knows very well about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి చాలా బాగుగా ఎరిగిన వ్యక్తి యేసుక్రీస్తు. That's why he never did anything on his own. అందుకనే ఆయన తనంతట తానుగా ఏది చేయలేదు. If Jesus lived such a kind of life, why brothers and sisters you want to live your own life with your control? సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తే అలాంటి ఉన్నతమైన జీవితం జీవిస్తే ఎందుకు నిన్ను నీవు పరిశుద్ధాత్మకు అప్పగించుకోకుండా నీ జీవితాన్ని నీ అంతటా నీవే నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు? The Holy Spirit is a person. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. It's not some kind of forces with you. ఆయనలో ఏదో ఒక కేవలం శక్తి మాత్రమే ఉంది అని అనుకోవద్దు. The Holy Spirit as a person coming and living inside of you. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అయి ఉన్నాడు. వ్యక్తిగా నీలోనికి వచ్చి ఆయన నీలో జీవిస్తాడు. Clap your hands for the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి He is an almighty God. ఆయన సర్వశక్తి గల దేవుడు. He is not only a person. ఆయన కేవలం ఒక వ్యక్తి He మాత్రమే is కాదు. God. ఆయన దేవుడై ఉన్నాడు. He is a powerful God. ఆయన శక్తిమంతుడైన He is దేవుడు. a mighty God. ఆయన శక్తి గల దేవుడు. He is living inside of you. ఆ శక్తి కలిగిన దేవుడు నీలో జీవిస్తూ ఉన్నాడు. John chapter 14 verse 12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, Everybody open your Bible ప్రతి ఒక్కరు కూడా దయచేసి బైబిల్ and take చూడండి. that verse. దయచేసి ఆ వచనాన్ని చూడండి. John 14:12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. You can read it. John 12. 12. 14:12. John. యోహాను సువార్త 14:12. అందరం చదువుదాం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Amen. Amen. Most assuredly. ఆయన నిశ్చయముగా చెప్తూ ఉన్నాడు. నిశ్చయముగా. Most assuredly. నిశ్చయముగా, మరి నిశ్చయముగా చెప్తూ When ఉన్నాడు. Jesus says something like this, యేసయ్యే ఎలా చెప్పగలిగితే that's it. ఇంకా అంతే, దానికి మించింది వేరే మాట లేదు. Because he is the truth.
ఎందుకంటే ఆయనకు మించిన సత్యం ఇంకా వేరే ఏదీ లేదు. So Jesus himself says, యేసయ్యే స్వయముగా చెప్తూ I ఉన్నాడు, promise you, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, the one who believes me, నా యందు విశ్వాసం he ఉంచువాడు will do the works what I did, and he will do greater works than what I did. నేను చేయు క్రియలు వాడును చేయును, వాటికంటే మరి గొప్ప క్రియలు వాడు చేయును అంటూ ఉన్నాడు. I want all of you, when you go back, you take this verse and meditate it. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఈ వాక్యాన్ని తీసుకుని It ధ్యానించండి. is beyond our comprehension. We cannot understand it in our brain. నీ అవగాహనకు అతీతమైనటువంటి వాక్యం అండి ఈ వచనం. You just write down what are all the works Jesus did. యేసయ్య ఏం చేశాడో దయచేసి మీరు రాసుకోనండి. Meditate the Bible and write it down. ఆ వాక్యాన్ని మీరు దయచేసి ధ్యానించి And చదవండి. we all must do those works. నిజముగా మనందరము కూడా యేసయ్యలాగా అలాంటి కార్యాలు చేస్తాం. And expect greater works than those works. ఏమండి, యేసు చేసినవి మాత్రమే కాదు, ఆయన చేసిన వాటికంటే మరి గొప్ప కార్యాలు నువ్వు చేయబోతూ ఉన్నావు. Every day claim it. Lord, you said I will do your work. You said I will do greater works. ఇది కేవలం ఒక రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు దీన్ని ఒప్పుకో. ప్రతిరోజు ప్రభువా నువ్వు చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాను, నువ్వు చేసిన వాటికంటే మరి గొప్ప కార్యాలు చేస్తానని నువ్వు దయచేసి క్లెయిమ్ చేయి. And like the last line says, you will do this. You know why you will do this? మీరు చేస్తారు. ఎందుకు వీటిని చేస్తారో తెలుసా? Because I go to my Father. ఎందుకంటే నేను నా తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాను. See, if Jesus go to Father, why should we do his work and greater than his work? ఇప్పుడు తండ్రి యొద్దకు యేసు వెళుతూ ఉంటే ఆయన కంటే మరి గొప్ప కార్యాలు మనం ఎందుకు చేయాలి? What is the connection between going to Father and the works that we are going to do? ఆయన తండ్రి యొద్దకు వెళ్ళుటలో మనము మరి గొప్ప కార్యాలు చేయుటలో ఈ మధ్య ఉన్న సంబంధం ఏంటి అసలు? The next verse says, తర్వాత వచనమంటుంది, Jesus knew that unless he goes, his name cannot be highly exalted. But once he goes to the Father, once he fulfill the mission on this earth, once he go to the cross and resurrected, and when he go to the Father, then his name is going to be highly exalted, and that name I am going to give into your hands, and with that name you are going to do the work that I did, and the work greater work than I did. Amen. యేసుకు తెలుసు, నేను సిలువ యొద్దకు వెళ్ళి సిలువలో వేలాడిన తరువాత, మరణించిన తరువాత, పునరుద్ధరణ అయిన తరువాత, ఆ తరువాత నా నామమును ఎవరైతే ఆ తర్వాత నేను ఇచ్చేటువంటి నేను చేసే కార్యాలను ఎవరైతే నేను తండ్రి యొద్దకు వెళ్ళటం ద్వారా చేస్తారో, నా నామం ఉన్నతముగా అన్ని నామములకంటే పైనామముగా మరి గొప్పవి ఆ నామములో మీరు చేయుటకు అది జరుగుతుంది అని యేసు నమ్ముతున్నాడు. Philippians 2 verse 9-10 says, ఫిలిప్పీ పత్రిక 2:9-10 వచనాల్లో, his name is highly exalted above all the names. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడింది. Amen. Amen. That's why Jesus said, అందుకే యేసయ్య అంటూ ఉన్నాడు, whatever you ask in my name, మీరు నా నామమున దేనిని అడిగినా you will receive it. మీరు దాన్ని పొందుకుంటారు. Whatever you ask, మీరు దేనిని అడిగినా, because my name is going to be highly exalted. ఎందుకంటే నా నామం అన్ని నామముల కంటే గొప్ప నామముగా I హెచ్చించబడుతుంది. give my name. అయితే నా నామాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. Till now I was doing the works in the world. ఇప్పటి వరకు ఈ లోకములో నేను క్రియలు జరిగించాను. Now I go to my Father. అయితే ఇప్పుడు నేను నా తండ్రి యొద్దకు వెళ్ళబోతూ ఉన్నాను. But I give my name. For you to use my name, I give that authority. నేను ఏ అధికారముతో అయితే క్రియలు చేశానో ఆ క్రియలు చేయటానికి నా నామాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. May the Lord open your eyes to see that. చూడండి, అలాంటి చేయటానికి దేవుడు కన్నులు తెరవబడును గాక. See, if I have crores and crores of money in my bank, ఇప్పుడు my bank, నా బ్యాంక్ లో అదంతా కూడా క్లోజ్ అయ్యింది. crores, money, కోట్ల డబ్బు ఉంది. millions of rupees. నా అకౌంట్ లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. Now I am going to the bank and taking the money and I am using it. నేను ఇప్పుడు బ్యాంక్ వెళ్తున్నాను, ఆ ధనాన్ని తీసుకుంటున్నాను, నేను వాడుకుంటున్నాను. Then I am going to some other nation for 1 year or 2 years. నేను ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు వేరే దేశానికి వెళ్ళబోతున్నాను. So what I am doing is I am asking my daughter, I have 2 daughters. నాకు 2 కుమార్తెలు ఉన్నారు. So I am asking I am saying that I will give you, okay, leave daughter. I am saying to my brother,
అయితే నేను మా బ్రదర్ కి చెప్తూ ఉన్నాను, Brother, I will give the signature power of attorney to you. You can use my name, you can use my check, and you can take how much money you want from my account. బ్రదర్ నా యొక్క అకౌంట్ లో ఇంత ఉంది, ఇదిగో నీకు పవర్ ఆఫ్ అటానమీ ఇస్తూ ఉన్నాను, నువ్వు నా పేరును ఉపయోగించుకొని నీకు ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు వాడుకో అని అథారిటీ ఇచ్చానండి. So that power of attorney I am giving to him. ఆ యొక్క పవర్ ఆఫ్ అటానమీ అనేటువంటిది నాకు ఇచ్చి He ఉన్నారు. can use my name. నా పేరును వాడుకో. That's what your Jesus did in your life and my life. యేసు కూడా నీ జీవితంలో నా జీవితంలో అదే జరిగించి ఉన్నాడు. He said, see, I have finished everything. ఓ నేను సమస్తమును ముగించి ఉన్నాను. I did so much work on this earth. నేను ఈ భూమి మీద అన్ని కార్యాలు జరిగించాను. Yesterday Ezekiel said, నిన్న దినాన ఎజ్కేల్ గారు he చెప్పారు, didn't finish his ministry. ఆయన తన పరిచయం ముగించలేదు, He just began his ministry. ఆయన పరిచయం చేశాడు. You and me must continue that ministry. ఆ వదిలి వెళ్ళిన పరిచయను నువ్వు నేను For కొనసాగించాలి. that he has given his name, his power of attorney. దాని కొరకే ఆయన నామాన్ని మనకు ఒక పవర్ ఆఫ్ అటానీగా ఇచ్చి ఉన్నారు. You can see it in Esther chapter 8 verse 8. Esther ఎస్తేర్ గ్రంథం 8:8లో 8 and చూస్తే 8. You know there the king gave the authority to use his name and his signet ring to decree. చూడండి, ఆ రాజుగారు తన యొక్క ఉంగరమును ముద్రించే ఉంగరమును ఆజ్ఞను జారీ చేయుట కొరకై అధికారముగిన ఉంగరాన్ని ఇచ్చాడు. The verse says, అక్కడ చూస్తే whatever decreed in the name of king cannot be revoked. రాజ ఆజ్ఞ ఏదైతే ఒకసారి జారీ చేయబడుతుందో దానిని కొట్టివేయటానికి ఎవరికి హక్కు లేదు. Cannot be. Whatever you decree by the name of Jesus cannot be revoked, my dear brothers and అదే sisters. విధముగా యేసుక్రీస్తు నామములో ఏ అధికారం అయితే ఉపయోగించబడుతుందో దాన్ని కొట్టివేయగలిగిన మరొక అధికారం ఏదీ లేదు. Use the name of Jesus. యేసు నామాన్ని వాడండి. Right now, ఇప్పుడే I decree నేను డిక్రీ చేస్తున్నాను, in the name of Jesus. నేను ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. The Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, every knee shall bow down before the name of Jesus. యేసు నామములో ప్రతి మోకాలు వంగిపోవాలి. Every tongue confess that Jesus Christ is the Lord. యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. Whoever is not saved in your family, ఇంకా మీ కుటుంబాలు ఎవరైతే రక్షణ పొందలేదో I decree నేను ఆజ్ఞాపిస్తున్నాను, in the name of Jesus, యేసు నామములో let their knees bow down before the name of Jesus. యేసు నామము ఎదుట వారి మోకాలు వంచబడును గాక. Let the tongue confess that Jesus Christ is the Lord. యేసుక్రీస్తే ప్రభువు అని వారి నాలుక ఒప్పుకొనును గాక. Yes, I decree in the name of Jesus. యేసు నామములో ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, By this time next year, మరలా వచ్చే సంవత్సరం ఈ all సమయానికి your family members will be saved by the Lord. మీ కుటుంబీకులు అందరూ యేసు నామమున రక్షింపబడి ఉంటారు. Take this as a prophetic word for you. ఇది మీరు ఒక ప్రవచన వాక్కుగా తీసుకోండి. Every day declare and decree by the name of Jesus. ప్రతిరోజు దీన్ని ప్రకటించండి, ప్రతిరోజు ఆజ్ఞాపించండి. Jesus has given his power of attorney, his name into your hands. యేసయ్య తన నామాన్ని ఒక పవర్ ఆఫ్ అటానీగా నీ చేతికి నా చేతికి ఇచ్చి But that ఉన్నాడు. is not my message today. వాస్తవంగా ఇది నా వర్తమానం కాదు. So he has given his name. ఆయన తన నామాన్ని ఇచ్చి ఉన్నాడు. And then you see, he has given his name. ఆయన మనకి మొట్టమొదటిగా పేరునిచ్చి And ఉన్న then తన you know what he నామాన్ని said? I will pray my Father. ఆయన నాడు నా తండ్రికి నేను ప్రార్థిస్తాను And he is అన్నాడు. going to send you another helper. ఆయన మీకు వేరొక ఆదరణకర్తను పంపుతాడు. See, I said Holy Spirit is the person. చూడండి, నేను చెప్పాను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి. I said that he is the person. నేను చెప్పాను ఆయన ఒక వ్యక్తి అయి So ఉన్నాడు. I am going to show you from the Bible how I am saying that he is the person. ఆయన ఎలా వ్యక్తి అయి ఉన్నాడో పరిశుద్ధ గ్రంథములో నుండి నేను మీకు Jesus చూపించబోతున్నాను. himself said, యేసయ్యే స్వయముగా I చెప్పాడు, will pray to my Father. నా తండ్రిని నేను వేడుకుందును, He will send you another helper. వేరొక ఆదరణకర్తను ఆయన పంపుతాడు. Another means, వేరొక అంటే in the Greek word, గ్రీక్ భాషలో two kinds of words are there. వాస్తవంగా రెండు రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. Heteros and allos. హెట్రోస్ మరియు అలోస్ అనేటువంటి రెండు పదాలు. Heteros means different. హెట్రోస్ అంటే విభిన్నమైనటువంటి. Allos means same kind.
ఆలస్ అంటే అదే రకమైన. So Jesus said, యేసయ్య అన్నాడు, don't worry, I am going to my father. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కాబట్టి మీరేం బాధపడవద్దు. Please, because all the disciples were very sad. ఎందుకంటే శిష్యులు చాలా మంది బాధలో ఉన్నారు. Because they were enjoying Jesus. ఎందుకంటే యేసయ్యతో చాలా They ఆనందించారు. were walking and eating and speaking and laughing and sleeping together. యేసయ్యతో నడిచారు, యేసయ్యతో భుజించారు, యేసయ్యతో మీటింగ్కి వెళ్ళారు, యేసయ్యతో విశ్రాంతి తీసుకున్నారు. There was no lack in their life. Whatever they need, Jesus will give them. యేసు ఉన్నంత కాలం వారికి కొదవలేదు, అన్ని సమృద్ధిగా సంతృప్తిగా ఉన్నాయి. Suddenly Jesus is telling that I am going to my father. అకస్మాత్తుగా పిడుగులాంటి వార్త ఏంటంటే యేసయ్య తండ్రి యొద్దకు వెళ్తున్నాడు. That's why Jesus said, oh my dear disciples, don't worry. అప్పుడు యేసయ్య అన్నాడు, అయ్యా శిష్యులారా మీరేం భయపడవద్దు. Will I leave you as orphans? నేను మిమ్మల్ని అనాథలుగా విడుస్తానా? No. లేదు లేదు. Because I am the one who selected you. మిమ్మల్ని ఎన్నుకున్న వాడని I am నేనే. the one who called you. మిమ్మల్ని పిలిచిన వాడని నేనే. I am the one who anointed and elected you. మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాడని నేనే. Jesus is the Alpha and Omega in your life. నీ జీవితంలో యేసే ఆల్ఫా ఒమేగాగా He is ఉంటున్నాడు. the one who called you, my dear brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని పిలిచిన వాడు ఆయనే. You are called by heaven. మీరు పరలోకమున పిలువబడిన వారు. No organization called you. ఏ సంస్థ మిమ్మల్ని No పిలవలేదు. human being called you. ఏ మానవుడు నిన్ను పిలవలేదు. Your calling is from heaven. మీ పిలుపు పరలోక Your సంబంధమైనది. ministry is from heaven. మీ పరిచర్య పరలోకము నుండి Your వచ్చింది. anointing is from heaven. మీ అభిషేకం పరలోకము నుండి వచ్చింది. Don't run behind any human being for your help. నీ సహాయం కొరకై ఏ మానవుని వెంట పరిగెత్తవద్దు. Don't be a beggar. దయచేసి అడుక్కునేవాడిగా You are a ఉండవద్దు. child of king. నీవు రాజుల కుమారుడి You కుమార్తెవై are a ఉన్నావు. servant of God. నీవు దేవుని సేవకుడివై ఉన్నావు. You are a servant of God. నువ్వు దేవుని సేవకుడివి. Be proud about it. మనం దాన్ని బట్టి గర్వించాలి. See, if you see a collector ఒకసారి చూడండి, in the earth, collector. ఒక కలెక్టర్ గాని చూడండి. How proud they are. ఆ కలెక్టర్ ఎంత హుందాగా ఉంటారండి. In IT profession, if you take, ఒక ఐటీ ప్రొఫెషన్ వృత్తిలో ఉన్నటువంటి the వాళ్ళని way చూడండి. they dress, వాళ్ళ యొక్క డ్రెస్ the way గాని, they spend money, వాళ్ళు ఖర్చు చేసే the way విధానం, they speak, వాళ్ళు మాట్లాడే విధానం, how proud they are. They are just depending on the human flesh. వారి యొక్క స్వయం బలము మీద ఆధారపడి ఎంత హుందాగా మాట్లాడతారు. When people selected by any company, big company, they will be coming and telling, oh, I am selected by that company, this company, very pride they will say. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద కంపెనీల్లో ఈ ఐటీ ప్రొఫెషన్ లో ఎన్నుకోబడిన వాళ్ళు చెబుతారు, ఫలాని గొప్ప కంపెనీ నన్ను ఎన్నుకుందని. You know what the ministers of God used to say? అదే ఒక సేవకుని అడగండి, ఒక దైవజనుడిని, I am doing only ministry. నీ ఏదోలేండి చేతనని అపరిచర్య I am ఒకటి. doing only ministry. కేవలం అపరిచర్య ఒకటి What a చేస్తున్నానండి. shame you are bringing to your Almighty God. అలా చెప్పటం ఆ సర్వశక్తి కలిగిన దేవునికి ఎంత అవమానం. You are serving the Almighty God. నీవు మనుషునికి కాదు, సర్వశక్తి గల దేవునికి సేవకుడివే. Your source is heaven, my dear brothers and sisters. అయ్యా, నిన్ను చూసి పరలోకమే గర్విస్తుంది. See in the Bible, పరిశుద్ధ గ్రంథములో చూడండి. you can take the prophets in the Old Testament. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలను చూడండి. How proud they are. వాళ్ళు ఎంత హుందాగా They ఉన్నారు. said, I am from the presence of God. వాళ్ళు ఏమన్నారో తెలుసా? నేను ప్రభు సన్నిధి నుండి వచ్చిన They are వాడను. from the presence of God. నేను ప్రభు సన్నిధి నుండి వచ్చిన You వాడను. carry the presence of God. నీవు కూడా ప్రభు సన్నిధిని మోసుకొని What వెళ్ళు. the privilege we have. మనము ఎంత గొప్ప ఆధిక్యత కలిగి We ఉన్నాం. carry the presence of God. మనము దేవుని సన్నిధిని మోస్తూ ఉన్నాం. We serve our Almighty God. మన దేవుని సర్వశక్తి కలిగిన దేవుని He కనబరుస్తూ will ఉన్నాం. never leave you orphans. ఆయన మిమ్మల్ని ఎన్నడూ అనాథలుగా విడువడు. That's what Jesus said to the disciples. అందుకనే యేసు ప్రభువు శిష్యులతో అంటూ ఉన్నాడు, Another helper, వేరొక ఆదరణకర్త, same like me. అనగా నాకులాంటి వ్యక్తి, He same like me. నాకులాంటి వ్యక్తి. He is your helper. ఆయన మీ సహాయకుడు. He is a person. ఆయన వ్యక్తి. That's why Bible says అందుకనే పరిశుద్ధ గ్రంథం అంటుంది, another helper. వేరొక ఆదరణకర్త. It didn't say another help. ఆ వేరొక సహాయం అని లేదండి. Sahayar, helper. ఆయన సహాయకుడు. He is a helper. ఆయన సహాయకుడు. And Jesus said యేసయ్య అంటూ ఉన్నాడు, that
మరియు it may abide with you forever. మీతో కూడా ఉండునట్లు. It may abide. మీ You don't see this. It may abide with you. మీలో నిలిచి ఉండునట్లు. Did the Bible say like that? ఆ విధంగా చెప్తుందా బైబిల్? It may abide with you. మీతో కూడా నిలిచి ఉండునట్లు. It is not a thing to abide with you. అంటే మీతో నిలిచి ఉండేటువంటి Jesus said, He shall abide with you forever and ever and ever and ever and ever. యేసయ్య అంటున్నాడు, నిత్యము చిరకాలము తరతరములకు ఎల్లప్పుడు మీలో నిలిచి ఉంటాడు. Amen. And another helper, a person is abide with you forever. వేరొక ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు. You know, Holy Spirit. Holy Spirit is your helper. పరిశుద్ధాత్మ దేవుడు మీ The సహాయకుడు. word helper, సహాయకుడు అనే it's మాట not only a helper. కేవలం సహాయకుడు మాత్రమే అని అర్థం It's కాదు. a paracletus, the Greek word. పారాక్లిటస్ అనేటువంటి గ్రీక్ పదం It వాడబడింది. means He is your comforter, He is your counselor, He is your strengthener, He is your advocate, He is your standby. దాని అర్థం ఏంటంటే నీకు బదులుగా ఆయన మీ ఉత్తరవాది, మీ తరపున వాదించేవాడు, మీకు ఆదరణకర్త, మీ కౌన్సిలర్, ఇలాంటి అర్థాలతో కూడినటువంటి మాట ఆ గ్రీక్ మాట. He is everything, He is all in all for your life. అంటే ఆయన నీ జీవితానికి సర్వమై ఉన్నాడు. Actually, I don't have much time, so I cannot explain you everything. నాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను మరి ఎక్కువ లోతుల్లోనికి But వివరించలేను. whatever Holy Spirit wants to talk to you, He is speaking to you right now. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మీకు తెలియచేయాలని కోరుతున్నాడో వాటిని ఆయన మీతో The బోధిస్తున్నాడు. only prayer and desire that Holy Spirit has, and I prayed, is you must know Him. పరిశుద్ధాత్మ దేవుడు నా ఆశ కోరిక ఒక్కటే, అదేంటి You అంటే must- ఆయన ఎవరో మనం ఎరిగి From ఉండాలి. today onwards, your life must be 100% surrendered into the hands of the Holy Spirit. ఈ రోజు నుండి మీ జీవితం పరిపూర్ణంగా 100 పాళ్ళు ఆయనకు లోపరచబడిన జీవితంగా ఉండాలి. Yes, we all have surrendered our lives to the Holy Spirit. మనందరి జీవితాలు పరిశుద్ధాత్ముడికి లోపరిచి ఉన్నాయి. But there are many levels. అయితే వీటిల్లో కొన్ని స్థాయిలు ఉన్నాయండి. You can see it in Ezekiel chapter 47. ఎజ్కేల్ గ్రంథం 47. One angel came to Ezekiel ఒక దేవదూత ఎజ్కేల్ దగ్గరికి and వచ్చింది. he wanted to take the Ezekiel into the waters. ఎజ్కేల్ని ఆ యొక్క నీళ్ళలోనికి తీసుకెళ్తూ ఉన్నాడు. He was measuring the water level. ఆ యొక్క నీటిని కొలుస్తూ ఉన్నాడు. అక్కడ 1,000 cubits. ఒక 100 మీటర్లు. So 100 1,000. అడుగులు. First he measured 1,000 cubits, మొట్టమొదటిగా 100 అడుగులు కొలిశారు. and Ezekiel went into that near the ankle deep. అక్కడ చూస్తే ఆ గిలక లోతు ఆ మొట్టమొదటిగా ఆ కొలవటం జరిగింది. And another 1,000 cubit, మరొక 100 అడుగులు వెళ్ళిన తర్వాత knee level. మోకాళ్ళ లోతుల్లోనికి వెళ్ళాడు. See, there are levels. You know, you got the anointing. Some people, if you take that ankle deep. చూడండి, ఇది ఏంటంటే అభిషేకములో కూడా కొంతమంది వరకే పాదముల వరకే ఉంటారు. What is that level? అంటే అసలు ఈ స్థాయి Okay, ఏంటి? I received the baptism of the Holy Spirit. ఓకే, నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాను. I speak in tongues. నేను భాషలు మాట్లాడుతున్నాను. Every Sunday I go to church. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను. When they play the drums, వాళ్ళు డ్రమ్ములు బాగా కొట్టగానే, when they sing a fast song, బాగా కొంచెం స్పీడ్ గా ఒక పాట oh, పాడగానే that is the ankle level. ఇదంతా ఏంటి అని అంటే ఆ గిలకల లోతు, ఆ పాదముల లోతే. Some people are very happy with that ankle deep. కొంతమందికి దానితో చాలు, ఇదే ఇక అసలైన జీవితం అనుకుంటున్నారు. Some people want more. కొంతమంది మరి ఎక్కువ కావాలనుకుంటారు. Okay, the Holy Spirit says, come, another 1,000 cubits. ఓకే, పరిశుద్ధాత్మ రండి, మరొక 100 అడుగుల్లోనికి వెళదాం. Ankle deep, the knee deep. అది మోకాళ్ళ లోతు. Oh, they will be a praying people. They will pray. వాళ్ళు బాగా ప్రార్థన బాగా That is చేస్తారు. a one level, another level of yielding to the Holy Spirit. అది పరిశుద్ధాత్మకు లోపరచేటువంటి లోపరచుకోవడం అది ఒక స్థాయి. Some people wanted more.
మరో కొంతమంది ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటారు, and some more deeper. ఇంకొంచెం లోతుల్లో. Okay, waist level. అది నడుము లోతు. They will do warfare. వాళ్ళు ఇక పోరాడుతూ That's ఉంటారు. another level. అది మరొక లెవెల్ ఉంది. And again the angel took Ezekiel. మరల హెజ్కేల్ ఇంకొంచెం లోతుల్లోకి That is the తీసుకెళ్లారు దూత. swimming level. అదేంటంటే ఇదే ఈత కొట్టేటువంటి That's a లెవెల్. deeper level. అది లోతైనటువంటి స్థాయి. How many of you know swimming here? ఎంతమందికి ఈత తెలుసండి? So the one who knows swimming, you can understand. Swimming, when you go deeper, the water carries you or you carry the water. ఇప్పుడు ఈత కొట్టే వాళ్ళకి అర్థమైంది, బాగా కొంచెం లోతునికి వెళ్ళిన తర్వాత నీళ్లు నిన్ను మోస్తాయా, నీవు నీళ్ళను మోస్తావా? So water carries us, right? నీళ్ళే మనల్ని మోసుకుంటాయి, అవునా కాదా? So water, that level is a super level in the Holy Spirit. Amen. ఈ ఆత్మలో ఈ స్థాయికి వచ్చినటువంటి వారికి అర్థమవుతుంది ఇక అది ఎంత అద్భుతమైన ఆ స్థాయో. We all have one level in our life. మనందరి జీవితాల్లో ఒక స్థాయి లెవెల్ అనేది But ఉంటుంది. Holy Spirit wants to take you into the swimming level. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఈత కొట్టేటువంటి లెవెల్లోనికి తీసుకెళ్లాలని కోరుతున్నాడు. That is the possessed by the Holy Spirit. ఆ స్థాయే పరిశుద్ధాత్మ చేత వశపరచబడిన That is స్థాయి. controlled by the Holy అది Spirit. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా స్వాధీన నియంత్రించబడే స్థాయి. In the swimming level, ఈ ఈత కొట్టే ఈ లెవెల్ you are not controlling anything. ఇక నిన్ను నీవు స్వాధీనం చేసేది ఏమీ లేదు. Water controls you. నీళ్ళే నిన్ను స్వాధీనం చేస్తాయి. Same way, అదే విధముగా the Holy Spirit wants to take 100% control of your life. పరిశుద్ధాత్మ దేవుడు 100% నీ జీవితాన్ని ఆయన స్వాధీనపరుస్తాడు. That is the life of Christ living through you. అది నీ ద్వారా క్రీస్తు జీవించే ఒక పరిశుద్ధ జీవితం. The Holy Spirit wants to live Christ's life through your life. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు జీవించినట్లుగా నీ జీవితాన్ని జీవింపచేయాలని ఆయన నీలోనికి వస్తూ The ఉన్నాడు. Holy Spirit is a person. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, He is living inside of you. ఆయన నీ లోపల జీవిస్తూ He ఉన్నాడు. wants to control your life. ఆయన నీ జీవితాన్ని స్వాధీనం చేయాలని See, we have కోరుతున్నాడు. seen only, we sometimes heard, no, the Holy Spirit is a dove. అపరిశుద్ధాత్మ దేవుడు పావురం అని మనం He is కొన్నిసార్లు like a వింటుంటాం. dove. ఆయన పావురం వలె ఉన్నాడు. He is not a dove, but he is like a dove. ఆయన పావురం కాదు, పావురము వలె ఉన్నాడు. Soft, gentle spirit. సున్నితమైన నిర్మలమైనటువంటి ఆత్మ కలిగిన That's వాడు. what we have seen till now in our lives. ఇప్పటి వరకు మన జీవితాల్లో ఇదే చూసామండి. But he is not only a dove. ఏమండి, ఆయన కేవలం పావురము వలె మాత్రమే He కాదు, is a fire. ఆయన అగ్ని కూడా. He is a fire. ఆయన అగ్ని కూడా. He wants to show his fiery side through your life. ఆయన నీ జీవితము ద్వారా అగ్నిని కూడా చూపించాలనుకుంటున్నాడు. You know, in Judges chapter 14, న్యాయాధిపతుల గ్రంథం 14వ verse అధ్యాయములో 15, 15 15. 15వ వచనం You can see in the life of Samson. సంసోను జీవితంలో మనం చూడగలం. I read, I was really amazed. How can, that is the power of the Holy Spirit. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎంత బలమైనదో ఆ వచనంలో నేను See, చూడగలిగాను. you can see it, 13, 14, 15, you can see many times the Spirit of God came mightily upon Samson. 13, 14, 15 ఆ వచనాలు చూస్తే యెహోవా ఆత్మ బలముగా సంసోను మీదకి వచ్చినప్పుడు. So, the Israelites wanted to give Samson into the hands of the Philistines. ఇశ్రాయేలీయులు అనేకసార్లు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. So they bound him with a chain, and they wanted to hand over him to the Philistines. సో ఈ సంసోన్ని ఫిలిష్తీయులకి అప్పగించడానికి You take that verse, Judges ప్రయత్నించారు. chapter 14 verse 15. అక్కడ చూస్తే ఆ 14వ అధ్యాయం, They tied him with ropes. అతని తాళ్లతో బంధించారు. So the Spirit of the Lord came upon him mightily. యెహోవా ఆత్మ బలముగా అతని మీదకి వచ్చినప్పుడు, You just read the verse 15. 15వ వచనాన్ని చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14. It says, the ropes that were on his arms became like flax that is burned with fire.
అక్కడ చూస్తే 14వ అధ్యాయం 15వ వచనంలో 14. 15-14. 15-14 చూడండి. 15-14 అతడు లేహి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతను ఎదుర్కొని కేకల వేగి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే నాయను. Amen. Hallelujah. Amen. The spirit of the Lord came upon Samson. The ropes were burned like a flax. చూడండి, ఆ యొక్క సంసోను మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చినప్పుడు అతనికి కట్టబడిన తాళ్ళు కాల్చబడిన జనుప నారవలే అయిపోయినాయి. When the Holy Spirit comes upon you mightily, దేవుని పరిశుద్ధాత్మ నీ మీదకి బలముగా దిగి when వచ్చినప్పుడు, you allow the Holy Spirit to take control of your life 100%, పరిశుద్ధాత్మ దేవుడు 100% నీ యొక్క జీవితాన్ని తన స్వాధీనంలోకి no తీసుకున్నప్పుడు, bondage can stay in your life, my dear brothers and sisters. నా సోదరి సోదరుడు, నీ జీవితంలో ఏ బంధకం ఇక ఉండదు. No person can bind you. ఏ వ్యక్తి నిన్ను బంధించలేడు. No sin can bind you. ఏ యొక్క శక్తిని, No పాపం. No sin can bind you. ఏ పాపం నిన్ను బంధించలేదు. No sickness can bind ఏ you. రోగం నిన్ను బంధించలేదు. No soul tie can bind you. ఏ ఆత్మ బంధకం నిన్ను బంధించలేదు. Nothing can bind you. ఏది నిన్ను బంధించలేదు. Everything will be broken by the fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా సకలం అది విరగొట్టబడుతుంది, దహించవేయబడుతుంది. Next verse says, తర్వాత వచనము చూస్తే, with the jawbone of donkey ఆ యొక్క గాడిద దవడ ఎముకతో he killed 1,000 men. దాదాపు 1000 మందిని చంపాడండి. I was really amazed. నేను నిజంగా అది చూసి చాలా షాక్ With గురయ్యాను. one donkey bone, jawbone, ఒక్క గాడిద దవడ ఎముకతో he killed 1,000 people. 1000 మందిని చంపేస్తాడు. Just imagine, in the cinema only they show some gimmicks like he jumped this side, 1,000 people will fall, he will jump this side, 200. It's like magic. No, it's not real. ఇప్పుడు ఇవన్నీ మూవీలోనైతే అటు దూకుతాడు, ఒక 500 మందిని ఇరు దూకుతాడు, ఒక 500 మందిని, ఇవి సినిమా వరకు అయితే బాగానే ఉంటుంది. But our Holy Spirit did the real thing. Amen. ఏమని, ఇది సినిమా కాదు, నిజముగా 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపాడు Amen. సంసోను. With one jawbone he killed 1,000 Philistines. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు. That's why Bible says in Psalms 91, అందుకనే పరిశుద్ధ గ్రంథం 91వ కీర్తనలో అంటున్నారు, 1,000 may be at your side and 10,000 at your right side, it shall not come near you. 1000 మంది నీ ప్రక్కన పడిన 10,000 మంది నీ కుడి పక్కన కూలిన అపాయము నీ యొద్దకు రాదు. Because you have the Holy Spirit fire burning inside of you, my dear brothers and sisters. ఎందుకంటే సోదరి సోదరుడా, నీలో పరిశుద్ధాత్మ అగ్ని నీ అంతరంగములో మండుచూ ఉన్నది. If you know who is the Holy Spirit, who is living inside of you, you will never fear any sin, any demon, any sickness, any human being on this earth. పరిశుద్ధాత్ముడు ఎవరో నీకు తెలిస్తే, నీలో నివసించున్న పరిశుద్ధాత్ముడు ఎవరో నువ్వు అర్థం చేసుకుంటే, ఏ దురాత్మకి, ఏ రోగానికి, ఏ పాపానికి, ఏ బంధకానికి, ఏ శత్రువుకి నువ్వు ఎన్నడూ ఎప్పుడు భయపడవు. Let this revelation burn in your spirit right now. Right now. Right now. Right now. ఈ ప్రత్యక్షత ఇప్పుడే నీ ఆత్మలో ఇది మండునుగాక, మండునుగాక, ఇప్పుడే 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 మండునుగాక. I want all of you to meditate on the Holy Spirit. దయచేసి పరిశుద్ధాత్మ మీద మీ ధ్యానం ఉంచాలని కోరుతున్నాను. From the Genesis till Revelation, take your Bible and read wherever the Holy Spirit comes, wherever the Spirit of God, Spirit of Jesus, Spirit of the Lord, take it and meditate it. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దయచేసి దేవుని ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి ఎక్కడ ఏ కార్యాలు చేశారో చదివి దాన్ని తరువుగా ధ్యానించండి. See, in the Old Testament, Samson, he didn't have Holy Spirit inside of him. పాత నిబంధన కాలంలో ఈ దేవుని ఆత్మని సంసోను అంతరంగములో కలిగి లేడండి. Whenever there is some work, the Holy Spirit will come upon him and he will finish the work and he will leave. ఒక పని జరగాలి, ఆ పని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తన మీదకి వచ్చేవాడు, ఆ పని జరిగించేవాడు, ఆయన వెళ్ళిపోయేవాడు. But in this New Testament, కానీ క్రొత్త నిబంధన కాలంలో the Holy Spirit has come and he is dwelling inside of us as a person. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా మన లోపలికి వచ్చి జీవిస్తూ ఉన్నాడు. That's why Samson couldn't live a victorious life in the Old Testament. అందుకే పాత నిబంధన కాలంలో సంసోను విజయవంతమైన జీవితాన్ని Because he జీవించలేకపోయాడు. couldn't see him as a person. ఎందుకంటే ఆయన వ్యక్తిగా చూడలేకపోయాడు. He felt him as a power. లైక్ ఒక శక్తిలాగా చూశాడు. But today, కానీ ఈ రోజు the Holy Spirit doing a two kind of work in your life. పరిశుద్ధాత్మ దేవుడు 2
కార్యాలు నీలో జరిగిస్తూ ఉన్నాడు. Indwelling presence of the Holy Spirit. ఒకటి నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ సన్నిధి. The Holy Spirit is living inside of you for your own life, to make you like Jesus, to take you from glory to glory. నిన్ను యేసులాగా మహిమ నుండి మహిమ కలిగిన జీవితంలోనికి తీసుకెళ్ళటానికి నీ లోపల జీవిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. To live a Christ life through you. నీలో క్రీస్తు జీవితాన్ని జీవింపచేయటానికి. For that he comes and he lives inside of us. దాని కొరకే దాని నిమిత్తమే పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చి జీవిస్తున్నాడు. I said Holy Spirit is a person. నేను చెప్పాను పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. Person means I said he has some personality. వ్యక్తి అని చెప్పినప్పుడు ఆయనకి వ్యక్తిత్వం ఉంది అని చెప్పాను. Personality means you have love. వ్యక్తి అంటే నీకు లాగా నీ జీవితం ఎలా? No, you have love. No, you have some personality. You have love. You can think. You can speak. You have some knowledge. You have intellectual. You have mind. వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నీకు ఒక ప్రేమ ఉంది, ఆలోచిస్తావు, ఒక ఏడుస్తాం, తలస్తాం, ఊహిస్తాం, ఇవన్నీ ఎలా ఉన్నవో అలానే. You have emotions. నీకు భావోద్రేకాలు ఉన్నాయి. The same way Holy Spirit has mind. అదే విధముగా పరిశుద్ధాత్ముడికి కూడా మనస్సు ఉంది. The Holy Spirit has knowledge. పరిశుద్ధాత్ముడికి కూడా జ్ఞానం ఉంది. He knows things. ఆయనకి కూడా విషయాలు తెలుసు. He only knows the things of God. ఆయన మాత్రమే దేవుని విషయములను ఎరిగినవాడు. 1 Corinthians chapter 2 verse 10 and 11. 10, 11, 12 వచనాలు. You can take it out quickly because I cannot explain it. He has knowledge. ఆయనకి జ్ఞానం ఉంది. He has the knowledge of your future. ఆయన నీ భవిష్యత్తును గురించిన జ్ఞానము కలిగిన వాడు. He has the knowledge of your future ministry. నీ భవిష్యత్ పరిచర్యను గురించిన జ్ఞానము కలిగిన వాడు. He knows everything. ఆయన సమస్తమును ఎరిగిన వాడు. Because he searches the deep things of God. ఎందుకంటే దేవుని లోతైన కార్యములను ఎరిగిన వాడు. And the good news is శుభవార్త ఏంటంటే he is living inside of you. అలాంటి ఆత్మ దేవుడు నీ లోపల జీవిస్తూ ఉన్నాడు. Because he knows everything. ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక you can know everything. నీవు కూడా సమస్తమును ఎరిగి ఉండగలవు. You can know your future. నీ భవిష్యత్తు నీవు తెలుసుకోగలవు. You can know your children's future. నీ పిల్లల భవిష్యత్తు నీవు తెలుసుకొని ఉండగలవు. You can know who is you going to become your life partner. నీ యొక్క జీవిత భాగస్వామి ఎవరో నువ్వు తెలుసుకొని ఉండవచ్చు. You can know everything because your spirit has the Holy Spirit. నీ ఆత్మలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు గనుక నీ భవిష్యత్తుని నీ సమస్తమును నువ్వు తెలుసుకోవచ్చు. You no need to go here and there to know your future. నీ భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి ఇటు అటు పరిగెత్తన అవసరం లేదు. When you start to have communion with that person, ఆ వ్యక్తితో నీ ఒక అన్యోన్య సహవాసం కలిగి he ఉన్నప్పుడు will reveal everything to you, my dear brothers and sisters. నా సోదరి సోదరులారా, ఆయన నీ కొరకు సమస్తమును బయలుపరుస్తాడు. Because he longs for your communion and fellowship. ఆయన నీ అన్యోన్య సహవాస సంబంధము కొరకు ఎదురు చూస్తున్నాడు. 2 Corinthians chapter 13 verse 14. 2 కొరింథీ 13:14 చూస్తే You are called to have communion with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సహవాసము చేయడానికి మీరు వచ్చారు. Because he is living inside of us. ఎందుకంటే ఆయన మనలో జీవిస్తూ ఉన్నాడు. See, you are created to have communion with God. దేవునితో సహవాసము చేయడానికి మనం వచ్చి ఉన్నాం. He wants to talk to you. ఆయన మీతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. Because he speaks. ఎందుకంటే ఆయన మాట్లాడేవాడు. Because he is a person. ఎందుకంటే ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. A person can speak. ఒక వ్యక్తి మాట్లాడతాడు. How many of you want to hear the voice of the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాలని ఆశ How many కలిగి of ఉన్నారు? you are going to hear the voice of the Holy Spirit from today onwards? ఈ రోజు నుండి మీరు పరిశుద్ధాత్మ స్వరమును వింటారు. It is not from outside. అదేదో బయట వెలుపల కాదు. But inside, deep inside of your spirit. మీ నీ ఆత్మ లోతు అంతరంగములో నుండి ఆ స్వరమును వినబోతున్నారు. You were thinking that I was not hearing the voice of the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ స్వరమును వినలేకపోతున్నానండి అని చెప్పవచ్చు. Because you never see him as a person. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక వ్యక్తిగా చూడలేదు గనుక. You know one thing, he was always talking to you. మీకు తెలుసా, ఆయన ఎప్పుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. That's why you are here. అందుకనే మీరు ఇక్కడ ఉన్నారు. He was always talking from your spirit. ఆయన మీ ఆత్మతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు.
don't go this side. అటువైపు వెళ్ళవద్దు. Don't have friendship with that person. ఇదిగో ఆ వ్యక్తితో స్నేహం చేయవద్దు. Oh, he is not a good man. అతడు మంచివాడు కాదు. Everything you had know in your spirit. ప్రతిసారి నీ ఆత్మలో అది నీకు అర్థమవుతుంది. That is the voice of the Holy Spirit. అదే పరిశుద్ధాత్మ దేవుని స్వరం. You know he loves you so much. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. Because he is a person, he has love. ఎందుకంటే ఆయన వ్యక్తి అయి ఉన్నాడు గనుక ఆయనలో ప్రేమ ఉంది. Romans chapter 15 verse 32. రోమా 15:32లో చూస్తే 15:32. 15:32లో చూస్తే He has love, the spirit, the love of the spirit. ఆయన ప్రేమ కలిగిన ఆత్మ అయి ఉన్నాడు. That's why you can see in Romans chapter 5:5. అందుకనే రోమ 5:5లో చూస్తే The love of God has been poured into your hearts through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నదండి. So he has love for you, my dear brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులారా, మీ కొరకు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. You know how much he loves you? ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా? You just imagine about your life. ఒకసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించు. If you go and tell about your past life, will anybody accept you? Will anybody love you? నీ గత జీవితాన్ని ఎవరికైనా నీవు గాని వివరిస్తే వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమిస్తారా? Even now, if you tell about your secret life, ఇప్పుడు కూడా నీ రహస్య జీవితాన్ని ఎవరికైనా చెప్పి చూడండి. how many times you failed him? ఎన్ని మార్లు నిన్ను వాళ్ళు ఓటమి చెందిన వారుగా చూస్తారు. How many times you did mistakes in your life? ఎన్ని సార్లు నీవు తప్పులు చేసి ఉన్నావు. But he never left you in your life. వాటన్నిటిని బట్టి ఆయన ఎన్నడూ నిన్ను The Holy Spirit never left you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎడబాయలేదు. Why he never left you? Because he loves you so much. ఎందుకు ఆయన నిన్ను ఎడబాయలేదో తెలుసా? నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. Always we appreciate the love of Father. ఆ తండ్రి ప్రేమను ఎప్పుడు అభినందిస్తూ ఉన్నాడు. Oh Father, you gave your only begotten son. We thank you so much. ఓ తండ్రి, నీ ఏకైక ద్వితీయ కుమారుని ఇచ్చావు, నీకు వందనాలు. And Jesus, you gave your life for us, Jesus. Thank you, Jesus. యేసయ్యా, నీకున్న ఏకైక జీవితాన్ని నాకు అర్పించావు, నీకు వందనాలు. But how many times you thanked the Holy Spirit for his love? మరి ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను బట్టి ఆయనను He loved you with an everlasting love. He's a so powerful, omnipotent God. He accepted to come and abide with you forever. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండటానికి నిరంతరమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. That much he loves you. అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. You know how you got to know Jesus? అసలు యేసయ్యని ఎలా నువ్వు తెలుసుకోగలిగావో తెలుసా? Without Holy Spirit you cannot know Jesus as the Savior. ఏమండి, యేసుక్రీస్తు రక్షకుడని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు తెలుసుకోలేవు. You are saved by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే నువ్వు రక్షింపబడ్డావు. John chapter 16. యోహాను సువార్త 16వ అధ్యాయం. I think from verse 13. 13వ వచనం. You can say, or 8-9, I think you can see it from there. 8-9 వచనాల్లో కూడా The Holy Spirit is the one who convicts you of your sin. ఆయన వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, లోకమును గురించి ఒప్పింపజేసేవాడు. The Holy Spirit is the one who convicted of your sin and you brought you to Jesus. నీ పాపమును ఒప్పింపజేసి క్రీస్తు యొద్దకు నడిపించిన వాడు పరిశుద్ధాత్ముడు. So you are saved by the love of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారానే నువ్వు రక్షింపబడి ఉన్నావు. You know he never left you. He was behind you. ఏమండి, ఆయనని ఎప్పుడు విడిచిపెట్టలే, నీ వెనువెంటే ఉన్నాడు. Wherever you went, he was behind you. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటబడ్డాడు ఆయన. Till he took you from that pit. అనగా ఆ గుంటలో నుండి నిన్ను లేపేంత వరకు. Like a good Samaritan. అనగా మంచి సమరయుని వలె. When you were so much hurt by the devil. భయంకరమైనటువంటి దురాత్మల ద్వారా భయంకరంగా గాయపరచబడినప్పుడు. When you were so much possessed by the demons. ఎంతగానో ఆ యొక్క దురాత్మల ద్వారా మోసపరచబడినప్పుడు. When you were so much addicted by the sin. మరియు పాపమునకు బాగా అలవాటు పడి జీవిస్తున్నప్పుడు. He was behind you and he took you out of that pit with power of by his power, and he washed you with the blood of Jesus, and he made you as a new creation. ఆ సమయంలో, అలాంటి సమయంలో పరిశుద్ధాత్ముడు తన ప్రేమ ద్వారా వాటన్నిటిలో నుండి నిన్ను తీసి రక్షించి క్రీస్తు రక్తముతో కడిగింపజేసి నిన్ను ఈ రీతిగా నిలబెట్టి ఉన్నాడు. Right now the Holy Spirit is opening your eyes to see his love for you. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను చూచినట్లుగా నీ మనోనేత్రాలను వెలిగిస్తున్నాడు. You are going to fall in love with the Holy Spirit from today onwards. ఈ రోజు
రోజు నుండి పరిశుద్ధాత్మ ప్రేమలో మీరు పడబోతూ ఉన్నారు. You are going to have a deep communion with him. ఆయనతో ఒక లోతైన అన్యోన్య సహవాస సంబంధాన్ని మీరు కలిగి You are going to ఉండబోతున్నారు. enjoy the fellowship of the Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రేమలో మీరు You are going to ఆనందించబోతున్నారు. enjoy him as a person. ఆయన ఒక వ్యక్తిగా ఆనందించబోతూ ఉన్నారు. He has love for you, my dear brothers and నా sisters. ప్రియ సోదరి సోదరులారా, మీ పట్ల ఆయన ఎడతెగని ప్రేమ కలిగి And ఉన్నాడు. he speaks. మరియు ఆయన మాట్లాడే ఆత్మ. I have no time. I think you can see in Acts chapter 16 verse 6. సమయం లేదు. అపోస్తల కార్యములు 16:6 అనుకుంటాను. In whole Acts of Apostles, అపోస్తల కార్యం అంతటిలో కూడా you can see how the Holy Spirit was guiding the apostles. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా ఆ అపోస్తలులను నడిపించాడో మనం Even you చూడవచ్చు. can see it in Acts chapter 8 verse 29 and 39. మా అపోస్తల కార్యములు 8:28, 29 How వచనాలు. Holy Spirit spoke to Philip. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో ఎలా మాట్లాడాడు, How he guided him to do the ministry. ఎలా పరిచర్య చేయడానికి నడిపించి ఉన్నాడు. The same Holy Spirit is living inside of you and me. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో జీవిస్తూ He ఉన్నాడు. wants to speak to you. He wants to guide you every second of your life. ఆయన నీ జీవిత ప్రతి క్షణములో మాట్లాడి నిన్ను మంచి మార్గమున నడిపించడానికి ఇష్టపడుతూ No ఉన్నాడు. more you are controlling your life and ministry. ఇక నుండి నీవు నీ పరిచర్యను నడిపించవు. Holy Spirit wants to take full control of your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని సంపూర్ణంగా తన వశంలోకి తీసుకుపోతున్నాడు. Amen. Hallelujah. Exodus chapter 40 మరియు నిర్గమకాండం 40వ అధ్యాయం from verse 34. 34వ వచనం నుండి. Now I don't have time. సమయం లేదు. The cloud was covering the tabernacle. చూడండి, ఆ యొక్క మేఘము ఆ ప్రత్యక్ష గుడారమును After building the tabernacle, the cloud was filled the tabernacle. ప్రత్యక్ష The గుడారం, cloud covered the tabernacle. The glory filled the tabernacle. ఆ ప్రత్యక్ష గుడారము నిర్మించబడిన తరువాత మేఘము ప్రత్యక్ష గుడారమును ఆవరించగా మహిమ ఆ ప్రత్యక్ష గుడారమును నింపింది. Afterwards you go and read those verses. ఆ తరువాత మీరు వెళ్ళి చదవండి The వచనాలను. Bible says, దేవుని వాక్యం అంటుంది, when the cloud covered the tabernacle, ఆ మేఘము ఎప్పుడైతే దానిని నింపిందో, when the glory filled the tabernacle, మహిమ ఆ ప్రత్యక్ష గుడారమును నింపిందో, even Moses couldn't enter the tabernacle. మోషే కూడా ప్రత్యక్ష గుడారములో He ప్రవేశించలేకపోయాడు. couldn't go inside. లోనికి వెళ్ళలేకపోయాడట. The cloud didn't allow him to come inside. ఆ మేఘము మహిమ అతను అనుమతించలేదు. The glory didn't allow Moses to come inside. ఆ మహిమ లోనికి రావడానికి మోషేని అనుమతించలేదు. That much that cloud took control over the tabernacle. అంతగా ఆ ప్రత్యక్ష గుడారమును ఆ Who మహిమ is the tabernacle today? ఈ రోజు ప్రత్యక్ష గుడారం ఎవరు భూమి మీద? You and me are the tabernacle of God. నీవే భూమి మీద దేవుని కొరకైన ప్రత్యక్ష గుడారము. You are the temple of the Holy Spirit. మీరు పరిశుద్ధ. It is not that you will not sin. నీవు పాపము చేయవు అని కాదు నేను చెప్పేది. It is that you cannot sin. నీవు పాపము చేయలేవు. Amen. Hallelujah. Are you not excited about it? మీకు అర్థమైందా ఇది? నువ్వు పాపము Can you- చేయవు అని కాదు, నువ్వు పాపము చేయలేవు ఆ స్థాయికి వెళితే. Can you understand it? మీకు అర్థమైందా ఈ విషయం? Then why we need to struggle? The Bible says that sin has no dominion over you. మీకు అర్థమైందా? పాపమునకు మీ మీద ఆధిపత్యము లేదు. Please take it in your spirit. Sin has no dominion over you. ఎందుకంటే మీ ఆత్మలో నుండి పాపము తీసివేయబడింది. పాపము మీపై అధికారము లేదు. You are not called to be under the sin. You are above the sin. మీరు పాపము క్రింద ఉండటానికి పిలువబడలేదు, పాపమును జయించటానికి మీరు పిలువబడి ఉన్నారు. Why you struggle with sin? ఎందుకు పాపముతో పెనుగులాడుతూ ఉన్నారు? Because you still didn't know the person that is living inside of you. నీలో నివసించుతున్న ఆ వ్యక్తి ఎవరో సరైన అవగాహన లేకుండా ఉంటూ There ఉన్నారు. is a level ఒక స్థాయినిది ఉంది where nothing can force you. అనగా ఏది నిన్ను బలవంత పెట్టలేదు. Nothing can enter into your life. ఇక ఏది నీలోనికి చొచ్చుకుని రాలేదు. No human being can come and enter into your life, take the place of God in your life. దేవుని స్థానాన్ని నీలో ఆక్రమించగలిగిన మనుషుడు, మానవుడు శరీర శక్తి ఏది లేదు. See, I am not talking some story, some kind which you cannot do it. ఏమండి, ఏదో నేను చెయ్యలేను అని ఒక కథలాగా నేను చెప్పట్లేదండి. Yes, you cannot do it. Yes, I yesterday said.
నిజంగా ఎస్కేన్ గారు చెప్పినట్టు నువ్వు Christian చేయాలి. life is not difficult. It's not difficult to live. క్రైస్తవ జీవితం జీవించడానికే కష్టమైంది ఏమీ It is కాదు. impossible to live by your own self. నీ అంతట నీవు జీవించటం ఇది అసాధ్యం. But when the cloud covers you, నిన్ను ఈ మేఘము ఆవరించి ఉన్నప్పుడు, glory is already filled you. మహిమ నిన్ను నింపి ఉండగా, You are a walking glory on this earth. ఈ భూమి మీద మహిమలాగా Oh, నడుస్తావు. the people will see the glory that is risen upon you, my dear brothers and sisters. నీలో ఉన్నటువంటి మహిమను ప్రజలు నువ్వు నడుస్తూ ఉండగా చూస్తారు. If the Old Testament Samson could kill with a donkey jawbone 1,000 people, how much more demons you can drive out with the power of the Holy Spirit? పాత నిబంధన గ్రంథంలో ఒక్క దవడ ఎముకతో ఆత్మ బలముగా వచ్చినప్పుడు సంసోను 1000 మందిని చంపగలిగితే, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన నీవు వేల లక్షల కొలది దురాత్మలను నువ్వు నాశనం చేస్తావు. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సహోదరులారా, God is calling you for another level. దేవుడు మరొక స్థాయిలో ఉండటానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. You rise up and come to the another level. దయచేసి లెమ్మో, నీ స్థాయిని పెంచుకోవటానికి. See, God, the Holy Spirit wants to take 100% control of your life. నీ జీవితాన్ని 100 పాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు తన వశములోనికి See, you తీసుకుంటాడు. can see in Exodus chapter 40, the next verses. నిర్గమకాండం 40వ అధ్యాయములో ఆ వచనాల్లో చూస్తే, In the daytime it was a cloud. పగలేమో ఆ మేఘము ఆవరించి ఉంది, In the night time రాత్రి it's a fiery cloud. అగ్ని స్తంభం. That's what the Holy Spirit is in your life. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధముగా నీ మీద Whatever ఉంటాడు. it may be a daytime. అది పగలైనా The Holy Spirit is always with you. ఆయన మేఘ స్తంభం వల్ల నీతో When ఉంటాడు. everything is fine, అన్ని మంచిగా ఉన్నప్పుడు yes, the Holy Spirit is always with you. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతో Even ఉంటాడు. in the darkest time, ఒకవేళ అది చీకటి అంధకారం లాంటి పరిస్థితి even అయినా, when something is not right in your life, నీ జీవితంలో అది సరిగా లేని పరిస్థితి అయినా, do you think the Holy Spirit will be so soft in your life? పరిశుద్ధాత్మ దేవుడు నీలో చాలా సున్నితంగా ఉంటాడని No, అనుకుంటున్నావా? He will rise up as a fire from your life. He will cover you with a fiery cloud. లేదు, ఆయన నీలో అగ్నిలాగా లేస్తాడు. అగ్ని మేఘమ స్తంభములాగా నిన్ను ఆయన నింపుతాడు. Amen. Amen. James chapter 4 verse 5. యాకోబు పత్రిక 4:5లో చూస్తే, The Holy Spirit who is living inside of you నీలో నివసించున్న పరిశుద్ధాత్ముడు burns jealously. ఆయన రోషముతో పని చేస్తాడు. You doesn't belong to this world. నీవు ఈ లోక సంబంధివి కాదు. You can see the previous verses. దానికి ముందు వచనాలు చూస్తే, You are not of this world. నీవు ఈ లోకానికి చెందిన వ్యక్తివి కాదు. Holy Spirit didn't possess you to give you for this world. ఈ లోకమును గుచ్చిన వాటిని ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను He ఆవరించలేదు. will not allow the world to touch you. ఈ లోకము నిన్ను తాకటానికి ఆయన అనుమతించదు. He earns jealously from your spirit. నీ ఆత్మలో నుండి రోషము కలిగిన వాడుగా He will లేస్తాడు. rise up as a roaring lion from your spirit. ఆయన నీ ఆత్మలో నుండి గర్జించే సింహము వలె లేస్తాడు. He is a person. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. He is your advocate. ఆయన ఉత్తరవాది అయి He ఉన్నాడు. fights for you. నీ కొరకు పోరాడుతాడు. He stands by your side. ఆయన నీ ప్రక్కన Oh, నిలబడతాడు. just imagine you have a mighty God along with you. ఆలోచించు ఒక్కసారి, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎప్పుడు విడువక నీ ప్రక్కన ఉంటూ ఉన్నాడు. And He is your friend. అంత మాత్రమే కాదు, ఆయన నీ స్నేహితుడు He కూడా. is your friend. ఆయన నీ స్నేహితుడు. He doesn't want to keep any secret with you. నీతో ఆయన ఏ రహస్యాన్ని కూడా రహస్యముగా ఉంచడు. He wants to reveal every secret that He has for your life. నీ జీవితం కొరకైన ప్రతి రహస్యమును నీకు బయలుపరచాలని కోరుతూ How ఉన్నాడు. many of you want to have Holy Spirit as your dearest friend? ఎంతమంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రియమైన స్నేహితుడిగా ఉండాలని కోరుకున్నారు? చేతులెత్తండి. You start to have communion with the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మని సహవాసంలోనికి See Him వస్తావా? as a person. ఆయన ఒక వ్యక్తిగా చూడు. Every second talk to Him. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆయనతో Oh, మాట్లాడు. ask His opinion. ఆయన యొక్క అభిప్రాయము Ask తెలుసుకో. His suggestion. ఆయన సలహా తీసుకో. You tell Him, Holy Spirit, you decide. అడుగు, పరిశుద్ధాత్ముడా నీవు నిర్ణయించు. That's what God expects from you today. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడేది In ఇదే. Acts chapter 20 and 22, 23, అపోస్తల కార్యములు 20, 22, 23 వచనాలు. Paul says, పౌలు అంటూ ఉన్నాడు, I was bound
bound by the Spirit. నేను ఆత్మ ద్వారా బంధించబడి I ఉన్నాను. was bound by the Spirit. I'm going to Jerusalem. నేను ఆత్మ ద్వారా బంధించబడి యెరూషలేమునకు I don't know వెళుతున్నాను. what is going to happen there. అక్కడ ఏం జరగబోతుందో నాకు But the తెలియదు. Holy Spirit knows everything. కానీ సమస్తము నా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. That's what that kind of life only Holy Spirit wants you and me to live on this earth. నీవు నేను అలాంటి జీవితాలతో ఈ భూలోకములో జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Bound by the Spirit. ఆత్మ ద్వారా బంధించబడట. The Holy Spirit wants to bind you. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో బంధించాలని The కోరుతున్నాడు. Holy Spirit never want to force you. కానీ పరిశుద్ధాత్ముడు ఎన్నడూ నిన్ను బలవంతం చేయడు. Only demon will do that. ఆ బలవంతం కేవలం దురాత్ముడు చేస్తాడు. But my Holy Spirit, కానీ నా He's పరిశుద్ధాత్ముడు so loving and gentle Spirit. ఆయన ప్రేమ కలిగిన సున్నితము గల If ఆత్మయున్నాడు. you don't give the permission, ఆయనకు నీవు అనుమతి ఇవ్వకపోతే He cannot possess you. ఆయన నిన్ను ఆవరించలేడు. He will not bind you. ఆయన నిన్ను బంధించలేడు. He want to bind you with His love. తన ప్రేమతో ఆయన నిన్ను He want to బంధించాలని bind you with His కోరుతున్నాడు. power. తన శక్తితో నిన్ను He బంధించాలని want to bind you with ఇష్టపడుతున్నాడు. His might and strength. తన యొక్క బలముతో శక్తితో నిన్ను బంధించాలని Oh, my కోరుతున్నాడు. dear brothers and sisters, servants of God. నా ప్రియ సోదరి సోదరులారా, దైవజనులారా, Enough we lived our own life all these years. ఈ ఇంతవరకు ఈ సంవత్సరాలన్నీ మన జీవితం మనం జీవించింది చాలు. We were so satisfied with achievements we achieved. మనము సాధించినటువంటి వాటి ద్వారా ఎంతో మనం సంతృప్తి చెందాం, అది చాలు. But you know one thing, the Holy Spirit earns inside of you jealously to come out of you, to manifest His full power to this world. కానీ రోషము కలిగి పరిశుద్ధాత్ముడు దేవుడు నీలో నుండి తన పూర్ణ శక్తిని కనబరచాలని ఆయన నీలో నుండి లేవడానికి There is another ఇష్టపడుతున్నాడు. level of glory. మహిమలో మరొక స్థాయి ఉంది. When you walk on the street, నీవు వీధిలో నడుస్తూ ఉన్నప్పుడు by your shadows, నీ నీడ ద్వారా the people must be healed. ప్రజలు స్వస్థత పొందాలి. When you enter into a marketplace, నీవు మార్కెట్ స్థలములలో your ప్రవేశించగానే presence must make the demons to tremble. నీ యొక్క సన్నిధి దురాత్మలను వణికింప చేయాలి. When you see a person, నీవు ఒక వ్యక్తిని చూడగానే he must be convicted by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడాలి. Oh, there is such a level, my dear brothers and sisters. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి స్థాయిలోనికి మనం రావాలి. You know, Holy Spirit is waiting and waiting and waiting for you and me. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు అలా అలా వేచి ఉంటూ ఉన్నాడు. See, the Catherine Kuhlman, a great woman of God, said like this. చూడండి, గొప్ప దైవజనురాలైన క్యాథరిన్ కుల్మన్ గారు ఇలా అంటూ ఉన్నారు. Oh, Holy Spirit doesn't want a golden vessel or a silver vessel. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక బంగారు పాత్రలోనో వెండి పాత్రలోనో కాదు ఉండేది. He want a yielded vessel. ఆయనకి ఎవరైతే లోపరుచుకునేటువంటి పాత్ర ఉంటుందో ఆ పాత్ర The కావాలి. Holy Spirit is a person. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. He is standing in front of you. ఆయన నీ ఎదుట నిలబడి And He is ఉన్నాడు. asking you one thing. ఆయన నిన్ను ఒక విషయం అడుగుతున్నాడు. Will you yield your life 100% to me? 100% నాకు నీలో స్థానం ఇస్తావా? See, I have a special plan and desire for your life. నీ జీవితం కొరకై ఒక ప్రత్యేక ఆశ కోరిక నాకు ఉంటూ ఉన్నది. Will you yield your life to me? నీ జీవితాన్ని నాకు లోపరుస్తావా? Can you say, as Paul said, I'm bound by the Spirit, I'm going here. పౌలు వలె చెప్పగలమా, నేను ఆత్మ ద్వారా బంధింపబడి ఆ స్థలమునకు వెళుతున్నాను అని? Today the Holy Spirit is asking you that question. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. How many of you going to say, ఎంతమంది ఈ మాట చెప్తారు? Oh Holy Spirit, ఓ పరిశుద్ధాత్ముడా, I am fed up with my life. నా జీవితంతో విసిగిపోయాను. Oh, I want to enter into another level. మరొక స్థాయిలోనికి ప్రవేశించాలని The level కోరుతున్నాను. where even I cannot, I should not enter into it. ఆ స్థాయి ఎలాంటిదంటే నా అంతట నేను వెళ్ళలేని స్థాయి. When you say go right, I must go right. నేను కుడివైపు అంటే కుడివైపే వెళ్ళాలి. When you say go left, I must go left. నేను ఎడవైపు అంటే ఎడవైపు వెళ్ళాలి. Oh, such a spirit controlled life. అలాంటి ఆత్మ స్వాధీనములో ఉండగలిగిన Lord, I జీవితం. want to have such a kind of life. ప్రభువా, అలాంటి జీవితం నాకు కావాలయ్యా. And Jesus himself said యేసయ్య స్వయముగా అన్నాడు. in John chapter 14, యోహాను సువార్త 14వ he అధ్యాయం said, ఆయన అన్నాడు, He will come and He will abide with you forever. ఆయన ఎల్లప్పుడూ మీ వద్దనే ఉండును You అన్నాడు. can know Him.
ఆయన మీరు ఎరుగుదురు, You can see him. ఆయన మీరు చూస్తారు. The world cannot know him or see him. కానీ లోకం ఆయన చూడలేదు, ఆయన ఎరగదు. But you can know him. కానీ మీరు ఆయన ఎరుగుదురు. You can know the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను You ఎరుగుతారు. can see the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను He is చూస్తారు. a person. ఆయన వ్యక్తి అయి In ఉన్నాడు. Acts chapter 2, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం, on the day of Pentecost, ఆ పెంతెకొస్తు దినమున when Holy Spirit came upon the disciples, పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీదకి దిగి they heard a very big sound. వారు గొప్ప శబ్దమును విన్నారు. Boom, a very big wind sound. చాలా బలమైన గాలి శబ్దమును విన్నారు. And the fiery tongues came upon them. మరియు అగ్ని నాలుకల వలె వచ్చాయి. So they could see fiery tongues. కాబట్టి వారు అగ్ని నాలుకలను చూశారు. They could hear the sound. వారు శబ్దమును విన్నారు. And everybody were filled with the Holy Spirit. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. They couldn't control, they couldn't hold it in their body. వారి శరీరములలో దాన్ని ఏమాత్రము కూడా They were స్వాధీనపరచుకోలేకపోయారు. screaming and shouting and rolling. వారు అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు, కింద పడి దొర్లాడుతూ ఉన్నారు. You can hear the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునిని మీరు వినవచ్చు. You can see the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ దేవుని చూడవచ్చు. You can see right now. ఇప్పుడే మీరు ఆయన చూడవచ్చు. You can see him. ఇప్పుడే మీరు చూడవచ్చు. He is a person. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. You can feel him. ఆయన మీరు ఫీల్ కావచ్చు. When a person when your neighbor touch you, ఏమని నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి నిన్ను తాకినప్పుడు you feel it, no? నీకు ఆ ఫీలింగ్ కలిగితే The లేదా? same way when the Holy Spirit touch you, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు you feel him. ఆ తాకిడి అనే స్పర్శ నీకు కలుగుతుంది. You can see him, you can know him, you can hear him, you can feel him. ఆయన చూడవచ్చు, ఆయన గ్రహించవచ్చు, ఆయన వినవచ్చు. See, knowing means what? అర్థం చేసుకోవటం అంటే తెలుసుకోవటం It's అంటే not ఏంటి? a head knowledge. ఇది తల జ్ఞానం కాదు. It's an intimate knowing. ఇది అన్యోన్య అవగాహన. Adam knew Eve. Adam knew Eve. ఇప్పుడు ఆదాము అవ్వను ఎరిగి ఉన్నాడు. Then Eve bore a child. మరియు అవ్వ కుమారునికన్నది. Same way, అదే విధముగా that kind of knowing. ఆ విధమైనటువంటి ఎరిగి ఉండుట. Very close knowing. చూడండి ఎంతంటే అది ఒక అన్యోన్య సహవాస సంబంధం. How much you know the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మని ఎంతగా ఎరుగుతావో that much you will give birth to your ministry. అంతగా నీ పరిచయలో నీవు పిల్లలను కనవచ్చు. Ministry is not your own, my dear brothers and sisters. సోదరి సోదరులారా, పరిచర్య నీది కాదు. Your ministry is the ministry of the Holy Spirit. పరిచర్య నీది కాదు, అది పరిశుద్ధాత్మునిది. In Acts chapter 13 verse 2, అపొస్తల కార్యములు 13:2 చూస్తే Holy Spirit told పరిశుద్ధాత్ముడు అంటున్నాడు to the disciple apostles, అపోస్తలుతో శిష్యులతో, separate Paul and Barnabas for the ministry that I have called for them. నేను పిలిచిన పరిచర్య కొరకు పౌలును బర్నబాను నా కొరకు ప్రత్యేకపరచుడి అంటూ ఉన్నాడు. Your ministry is the ministry of the Holy Spirit. నీ పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. Without the Holy Spirit you cannot do that ministry, my dear brothers and sisters. పరిచర్య పరిశుద్ధాత్ముడు లేకుండా సోదరి సోదరుని పరిచర్య చేయలేవు. You imagine if the Holy Spirit does your ministry, how your ministry will be. ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడే ఆ పరిచర్యను చేయగలిగితే నీ పరిచర్య ఎలా ఉంటుంది? Jesus did the ministry of the Holy Spirit. చూడండి, యేసయ్య పరిశుద్ధాత్మతో పరిచర్య చేశాడు. Because Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, Acts 10:38, అపొస్తల కార్యములు 10:38, God anointed Jesus Christ of Nazareth with Holy Spirit and power. దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. Then he was doing good and he was delivering the people, those who were oppressed by the demons. ఆ తర్వాత అక్కడ చూస్తున్నాం, అప్పుడు ఆయన దురాత్మల పారదోలి మరియు రోగులను స్వస్థపరిచి అనేక మందికి మేలు చేయుచు సంచరించుచుండెను. So Jesus was filled with the Holy Spirit and power. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ శక్తితో And he did నింపబడ్డాడు. the ministry of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని Jesus was totally possessed by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంపూర్ణంగా ఆవరించబడి ఉన్నవాడు Right now, ఇప్పుడే Holy Spirit పరిశుద్ధాత్ముడు wants to take your life in his hand. ఆయన నీ జీవితమును తన చేతిలోకి తీసుకోవాలని He కోరుతున్నాడు. wants to take full control of your life. నీ మీద సంపూర్ణ స్వాధీనము చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. Let us all stand up. అందరం లేచి నిలబడదామా? See, I cannot tell you about the Holy Spirit in 1 hour.
ఒక గంటలో పరిశుద్ధాత్ముడు ఎవరు నేను చెప్పలేను. All your life you have to meditate on the Holy Spirit. మీ జీవితం అంతా పరిశుద్ధాత్మ దేవుని How మీద you know, how you ధ్యానించాలి. can know a person? ఎలా ఒక వ్యక్తిని మీరు తెలుసుకోగలరు? When you live with him, when you talk with him, when you move with him, only you can know the person deeply. అతనితో నివసించినప్పుడు, అతనితో జీవిస్తూ ఉన్నప్పుడు, అతనితో మాట్లాడుతున్నప్పుడు, సమయం గడుపుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరో నీకు అర్థమవుతుంది. Start living your life with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీ జీవితాన్ని జీవించడానికి ప్రారంభించండి. How many of you say, ఎంతమంది చెప్తారు? yes, my dear Holy Spirit? అవును నా ప్రియ పరిశుద్ధాత్ముడా. First you ask sorry, Holy Spirit, I'm very sorry. మొట్టమొదటిగా ఆయన్ని క్షమించమని అడగండి. I didn't see you as a person in my life. అయ్యా నిన్ను వ్యక్తిగా నా జీవితంలో చూడలేకపోయాను. I took so much advantage of you in my life. నా జీవితంలో నేను ఏదో చులకనగా తీసుకున్నాను. Many times I despised you. అనేకసార్లు నిన్ను తృణీకరించాను. Only when I go to the ministry, I just think of you in my life. నేను పరిచయలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే నీ గురించి ఆలోచించాను. But many times I never had a thought that some person is living inside of me. కానీ అనేక మార్లు నేను నాలో ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నాడన్న అవగాహన లేకుండా జీవించాను. Please talk to the Holy Spirit. అందరూ దయచేసి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవునితో He want to మాట్లాడండి. take control of you. Don't know if how your ministry will be if you give full control into the hands of the Holy నువ్వు Spirit. గాని పరిశుద్ధ దేవునికి సంపూర్ణ స్వాధీనము చేసుకుంటే నీ పరిచర్య ఎలా ఉంటుందో ఊహించలేవు. Just open your eyes and speak to Holy Spirit. Speak, you speak. దయచేసి అందరూ Everybody, don't open your eyes. Don't open your eyes. అందరూ ఎవరు కళ్ళు తెరవద్దు. Just close your eyes. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. And just tell Holy Spirit, చెప్పండి పరిశుద్ధాత్ముడా, Holy Ghost, పరిశుద్ధాత్ముడా, right now ఇప్పుడే you take control of my life. నా జీవితాన్ని స్వాధీనపరుచుకో. All these years ఈ సంవత్సరాలన్నీ I became so tired నేను అలసిపోయాను. by living my own life. నా జీవితాన్ని జీవించిన I ద్వారా don't want to live my own life, my dear. నా Holy జీవితం జీవించడానికి ఇష్టపడట్లేదయ్యా. I want to give the control into your hands. అయ్యా నా జీవితంలో ఉన్న సమస్తం నీ స్వాధీనం చేస్తూ You ఉన్నాను. be the boss of my life. నా జీవితానికి బాస్ గా యజమానుడుగా మీరు ఉండండి. You be the boss of my ministry. నా పరిచర్యకు నీవు బాస్ గా ఉండండి. I want to be possessed by you, Holy నీ Spirit. ద్వారా ఆవరించబడిన జీవితం కలిగి Oh, Holy ఉండాలని Spirit, bind me, Holy Spirit. పరిశుద్ధాత్ముడా నన్ను బంధించండి. Oh, I want to be bound by the Spirit. ఆత్మ ద్వారా బంధించబడాలని I కోరుతున్నాను. don't want to do anything on my own. నా సొంతం నేను ఏది చేయాలని కోరట్లేదు. When you say this to the Holy Spirit, ఎప్పుడైతే ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవునితో చెప్తావో, just you speak to the Holy Spirit. దయచేసి అందరూ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. Just you surrender your life. దయచేసి Surrender your life. Just Just- please, this is very, very important time of your life. ఇది నీ జీవితంలో చాలా కీలకమైన సమయం. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో మాట్లాడండి. The dedication that you do now, ఇప్పుడు నువ్వు చేసేటువంటి సమర్పణ, the surrendering that you are doing right now, ఇప్పుడే నిన్ను నీవు లోపరుచుకునే ఈ యొక్క is గొప్ప going to స్థితి determine your life and ministry, future నీ ministry. భవిష్యత్ పరిచర్యను జీవితంలో నిర్దేశిస్తుంది. Oh, God is going to use you as a mighty prophet and apostles. దేవుడు నిన్ను గొప్ప ప్రవక్తగా పోస్తులుగా నిన్ను వాడుకుంటాడు. Same in the time of Acts of Apostles. అపోస్తల కాలములో ఉన్నట్లుగా The God is going to guide you and use you with the power, signs and wonders and miracles. దేవుడు నిన్ను అద్భుతములతో సూచకక్రియలతో మహత్కార్యములతో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. But before that, దానికంటే ముందుగా Holy Spirit expects you 100% of your life. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను 100% 100% of your life. 100% Oh, when you say that, ఆయన చెబుతూ ఉండగా the cloud is covering you right now. ఇప్పుడే ఆ మేఘము నిన్ను ఆవరిస్తూ Oh, ఉంది. the Holy Spirit cloud. పరిశుద్ధాత్మ మేఘం A big blanket cloud. గొప్ప దుప్పటి వలె మేఘం ఆవరిస్తూ ఉంది. It's just covering you right now. ఇప్పుడే అది నిన్ను ఆవరిస్తూ ఉంది. Covering you right now. ఇప్పుడే నిన్ను కమ్ముతూ ఉన్నది. The arresting presence of the Holy Spirit. అద్భుతమైన పరిశుద్ధాత్మ సన్నిధి Oh, right now He is just covering you.
ఇప్పుడే అది కమ్ముతూ ఉన్నది. Oh, it's just covering you. ఇప్పుడే అది నిన్ను ఆవరిస్తూ ఉన్నది. Oh, thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. రే బాబా షఠర బర సింబర బాబా బటర బాబా బాబా ఊరి బాబా షఠ బాబా బర సియో లా 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 రే కర బాబా 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 షఠర ఓరి కర every unwanted bondages, ప్రతి విధమైనటువంటి బంధకములన్నీ కూడా, every bondage of the devil ప్రతి దురాత్మ బంధకాలు that is binding you right now, నిన్ను బంధించినవన్నీ ఇప్పుడే as the spirit of the Lord come upon Samson ఇదిగో సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చినట్లుగా right now, ఇప్పుడే the spirit of the Lord, దేవుని ఆత్మ, the mighty Holy Spirit, శక్తి కలిగిన the పరిశుద్ధాత్మ, spirit of burning, ఓ పరిశుద్ధాత్మ కలిగిన ఆత్మ, the Holy Spirit fire పరిశుద్ధాత్మ అగ్ని is burning every unwanted bondages in your life, అనవసరమైన ప్రతి బంధకమును ఇప్పుడే విరగొడుతూ ఉన్నది. every bondage of the enemy, ప్రతి శత్రు బంధకం, every unwanted soul tie ప్రతి అనవసరమైన ఆత్మ బంధకములు right now, ఇప్పుడే it is burning, ఇప్పుడే విరగొట్టబడుతుంది. ఇప్పుడే విరగొట్టబడుతుంది. ఇప్పుడే కాల్చివేయబడుతుంది. ఇప్పుడే కాల్చివేయబడుతుంది. ఇప్పుడే కాల్చివేయబడుతుంది. కాల్చివేయబడుతుంది. it's burned, కాల్చివేయబడుతుంది. it's burned. ఇది కాల్చివేయబడుతుంది. Oh, like Samson, సంసారం వలె you are going to go నీవు బయటికి వెళ్ళబోతున్నావు. to destroy the work of the Philistines. ఫిలిస్తీన్ల పనిని నాశనం చేయడానికి You are no more bound. ఇక నువ్వు బంధకములో లేవు. You are now bounded by the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా బంధించబడి You are ఉన్నావు. bounded by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా ఆవరించబడి You ఉన్నావు. are bounded by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా బంధించబడి ఉన్నావు. Yes, parala karabasi ambrala kobrasiatma. Rala sopra katera basiandro. Rela sopra ketabrase. Brala sopra yakra dombre kalaka siambro para. Braba baba sabara katarala siandaraba. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Ghost. Thank you, Lord, for your control over their life. Thank you, Holy Ghost. They have given the permission. తండ్రి వారు అనుమతించారు. They have given the permission. వారు అనుమతించారు. Take control over them. వారి స్వాధీనం పరిశుద్ధాత్మ స్వాగతమయ్యా, పరిశుద్ధాత్మ స్వాగతమయ్యా, పరిశుద్ధాత్మ స్వాగతమయ్యా. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ స్వాగతమయ్యా, పరిశుద్ధాత్మ Thank you. స్వాగతమయ్యా. Just close your eyes. అందరూ దయచేసి కళ్ళు మూసుకోనండి. Just the presence of the Holy Spirit is in this place. పరిశుద్ధాత్మ సన్నిధి ఈ స్థలములో బలముగా ఉన్నది. Everybody close your eyes. అందరూ దయచేసి కళ్ళు మూసుకోనండి. Feel the presence of God. ఇప్పుడే దేవుని సన్నిధిని అనుభవించండి. Maybe all these years you saw the Holy Spirit as a fire or a force, but He is a person living inside of you, want to have a fellowship with you. ఈ సంవత్సరాలన్నిటిలో ఆయన ఒక అగ్నిగాను, ఒక శక్తిగాను, ఒక పావురం లాగాను చూశారు. కానీ ఆయన నీ సహవాసము కొరకై, నీ యొక్క స్నేహము కొరకై తప్పించే ఒక వ్యక్తిగా నీలో జీవిస్తున్నాడని మీరు విని ఉన్నారు. Tell him. ఆయనతో చెప్తారా, Holy Spirit. పరిశుద్ధాత్ముడా. Everybody tell him, Holy Spirit. చెప్పండి ప్రతి ఒక్కరు, పరిశుద్ధాత్ముడా. From today onwards, ఈ రోజు నుండి you and me నీవు నేను will start our journey. మన యాత్రను ప్రారంభిద్దాం. We will start to live our life. మన జీవితాన్ని జీవించడం ప్రారంభిద్దాం. I am not alone. నేను ఒంటరిని కాదు. Thank you, you are inside of me. నీవు నా లోపల ఉన్నావు. You are my comforter. నీవు మా ఆదరణకర్తవయ్యా. You are my strengthener. నీవు నా బలమై ఉన్నావు. Thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Continue to speak to me. నాతో ఎడతెగక మాట్లాడండి.
continue your work in me, Lord. నీ కార్యాన్ని క్రియను ఎడతెగక జరిగించండి నాలో. In Jesus' name. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. Amen. Clap your hands. Clap your hands. అందరు గట్టిగా చెప్పులు కూడా దేవుని నామమున మహిమపరుద్దామా. How many of you felt the presence of the Holy Spirit? ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని ఒక ప్రసన్నతను అనుభవించారు? He is so real to you than your neighbor standing by your side. ఏమండి, నీ ప్రక్కన ఏ విధంగా ఒక వ్యక్తి నిలబడటం వాస్తవమో అంతకంటే నిజం పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు అన్నమాట. You didn't listen a message. You heard the heart cry of the Holy Spirit this morning. మీరు వర్తమానం కాదండి, కాదండి, వింది పరిశుద్ధాత్మ హృదయ వేదనను ఈ ఉదయకాల సమయంలో మీరు విన్నారు. Today I want to introduce some more books and CDs. మరికొన్ని సిడీస్, మరికొన్ని బుక్స్ మీకు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాను. How to break cruel curses. ఈ క్రూరమైన శాపములను విరగొట్టడం ఎలా? I tell, please be seated. Please be దయచేసి seated. అందరూ కూర్చోండి. One minute. ఒక్క నిమిషం. This CD, whenever they play on their houses in the churches, we see the manifestation of the Holy Ghost.